హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ హైకోర్టుకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఫీల్డ్ అసిస్టెంట్ గాను సో పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ గాను మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించి సాలరీకి సంబంధించి 24,280 నుంచి 72,850 రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి tshc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా దరఖాస్తు కూడా అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి ఇష్యూ అయిన డేట్ చూసుకుంటే మనకి 2 జనవరికి సంబంధించి 2025. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 8 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్కి సంబంధించి 31 వరకు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్కి సంబంధించి తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఏప్రిల్ 2025 అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీ పొజిషన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేసి వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి ఎనీ యూనివర్సిటీ ఫ్రెండ్స్. డిగ్రీ చదువుకున్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనకి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు డిస్టిక్కి సంబంధించి ఆ డిస్టిక్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడైతే మీరు ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సంబంధించి 5 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి సంబంధించి 10 years అయితే ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సో మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్లో మనకి 60 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఒక్కో క్వశ్చన్ గాను ఒక్కో మార్క్ అయితే మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనకి 2 hours అయితే టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్కి సంబంధించి 600 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 400 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అభ్యర్థులు సో ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి సో పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి అయితే మీరైతే జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.